ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రము నామం 7th. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. చతుర్బాహు సమన్విత, ఇది 8 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం చతుర్బాహు సమన్వితాయై నమః అని చెప్పాలి. చతుహు అంటే 4, బాహు అంటే చేతులతో, సమన్విత అంటే కూడినది. చతుర్బాహు మంత్రాలతో కూడినది, చతుర్బాహువులు కలది. దేవి ధ్యాన శ్లోకమందు అవయములు వర్ణింపబడినవి. ఇవి ఇతర అవయములకు సూచకములు. వీటన్నిటికీ ప్రత్యేకంగా మంత్రాలు కలవు. ఈ చతుర్బాహు శబ్దముచే ఆ మంత్రాలను గ్రహించవలెను. అమ్మవారి ఆవిర్భావానికి ముందుగా దర్శనమిచ్చే అమ్మవారి తేజస్సు ఎలా ఉంటుందో క్రిందటి 6వ నామంలో చూశాము. ఈ నామంలో అమ్మవారి స్థూల రూపానికి చెందిన 4 చేతుల గురించి చెప్పబడింది. అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. కుడివైపున 2 చేతులు, ఎడమవైపున 2 చేతులు ఉంటాయి. 2 వైపులా ఒక చెయ్యి పైకి, ఒక చెయ్యి క్రిందకు ఉంటుంది. అమ్మవారు సృష్టికారిణి కాబట్టి సృష్టి క్రమానికి ఈ 4 బాహువులు ఏమిటో తెలియజేస్తారు. రక్షణకే కాకుండా పరాక్రమానికి, సామర్థ్యానికి కూడా బాహువులు సంకేతాలు. చోటులో పరాదేవి యొక్క పరాక్రమం ఎలా ఉంటుందో దానిని బట్టి సృష్టి వ్యూహానికి నమూనా ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఆవిర్భవించే అమ్మవారి చోటు గోళానికి కేంద్రమైతే ఆ కేంద్రము నుండి పైకి ఊర్ధ్వ, కిందకు అధస్సు, కుడి ఎడమలకు ఇరు పార్శ్వాలు, ఇలా 4 చేతులు వ్యాపించిన సరళ రేఖ అమ్మవారి బాహువులను ఊహించాలి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులలో వ్యక్తమయ్యే వాంగ్మయ ప్రపంచానికి కూడా ఈ 4 బాహువులు సంకేతాలు. చతుర్విధ పురుషార్థాలకు, అర్ధకామ మోక్షాలకు, చతుర్వర్ణాలకు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు, చతురాశ్రమాలకు, బ్రహ్మచర్య, గాహపర్త, వానప్రస్థ, సన్యాసములు, అంతఃకరణ చతుష్టయము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కూడా ఈ 4 బాహువుల విభజన సూచిస్తుంది. ప్రపంచంలో విస్తరిల్లి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకునేవారు, సర్వతో అభివృద్ధి కోరేవారు ఈ అమ్మవారిని ఈ నామంతో చతుర్బాహు సమన్వితాయై నమః అని జపించాలి. ఈ మొత్తం మీద ఈ నామానికి 4 చేతులతో కూడినది, సమర్థమైన 4 భుజాలు కలది, బ్రహ్మాండ గోళములోని 4 భాగాలు, వాటి నుండి ఉద్భవించే ఖనిజ, వృక్ష, జంతు, మనుష్య జాతులు, వారి యొక్క సుషుప్తి, జాగ్రత్త, స్వప్న, సమాధులు, తురియ అవస్థలు, సూర్య గమనములో భ్రాంతి చక్రములోని 4 నిర్దేశ బిందువులు, చతుర్విధ పురుషార్థాలు, అంతఃకరణ చతుష్టాదులు సూచిస్తాయి.
ॐ ऐं ह्रीं श्रीं चतुर्बाहुसमन्वितायै नमः। 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 सर्वमंगल